కేంద్ర ప్రభుత్వం ముద్రించిన దివ్య భారత్ పుస్తకంలో చోటు దక్కించుకున్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. ఏటా 25 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. బ్యాంకుల్లో 50 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నట్లు సమాచారం. స్వామివారి పేరిట బంగారం, వెండి నిల్వలు కూడా భారీగా ఉన్నప్పటికీ భక్తులకు సరైన వసతి సౌకర్యాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆలయంలో భక్తులు బస చేసేందుకు కనీస స్థాయిలో కూడా గదులు అందుబాటులో లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది చెట్ల కింద, మరికొందరు తాత్కాలిక షెడ్లలో రాత్రులు గడపాల్సిన పరిస్థితి నెలకొంది. పాత గదులు శిథిలావస్థకు చేరగా కొన్ని గదులను ప్రైవేట్ వ్యక్తులు వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయల ఆదాయం ఉన్న శాశ్వత వసతి ఏర్పాట్లపై పాలకులు దృష్టి పెట్టకపోవడం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొండగట్టు అంజన్న క్షేత్రాభివృద్ధిపై ప్రభుత్వం దేవాదాయ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ నిధులతో నిర్మించనున్న 96 గదులు త్వరగా పూర్తి చేస్తే భక్తులకు ఎంతో ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం పాత కోనేరు పైభాగంలో నిర్మించిన డార్మెటరీ భవనాలను ప్రసాదం తయారీ, అన్నదానం కోసం వినియోగిస్తున్నారు. దీంతో భక్తులకు బస కోసం సరైన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆలయ పరిసరాల్లో ఉన్న ఫారెస్ట్ భూమిని ప్రభుత్వ సమన్వయంతో ఆలయానికి కేటాయించి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. 200 ఎకరాల భూమి ఆలయానికి అందితే భక్తులకు శాశ్వత వసతి గదులు, పార్కింగ్, అన్నదాన భవనాలు, విశ్రాంతి కేంద్రాలు నిర్మించవచ్చని సూచిస్తున్నారు. ప్రతి ఏడాది తాత్కాలిక చలువ పందిళ్ల కోసం ఖర్చు చేసే నిధులతో శాశ్వత రేకుల షెడ్లు నిర్మిస్తే భక్తులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. కోట్ల ఆదాయం ఉన్న అంజన్న క్షేత్రంలో భక్తులకు కనీస వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. కొండగట్టు అంజన్న కొంగు బంగారం అని తెలుసు. అతి పేద భక్తులు ఎంతో శ్రద్ధతో, భక్తితో మాలలు వేసుకొని కొండగట్టుకు అంజన్న నామ స్మరణం చేసుకుంటూ పాదయాత్ర ద్వారా వచ్చి వాళ్ళ మాలలు విరమణ చేస్తూ ఉన్నారు. అలాంటి పేద భక్తుల కొండగట్టు అంజన్న స్వామి దేవాలయం నిర్లక్ష్య ధోరణితో, అధికారుల నిర్లక్ష్య ధోరణితో అనేక మార్లు వారి మీద ఆరోపణలు వచ్చినా, అవినీతి ఆరోపణలు వచ్చినా, లంచం తీసుకున్న ఆరోపణలు వచ్చినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ పరిస్థితి మరింత దిగజారిపోయింది. అక్కడికి వచ్చే భక్తులకు కనీసం వసతి గృహాలు లేవు. అక్కడ ఎన్నోసార్లు మనం పార్టీ తరఫున కూడా, మేము భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము కొట్లాడినా కూడా దాని మీద ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇంతవరకు వాటి మీద చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. అట్లాగే ఈ మధ్య టీటీడీ వాళ్ళు కూడా అక్కడ స్థల సేకరణ కోసం వచ్చి దాని మీద ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అభివృద్ధికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ అమౌంట్ విడుదల చేసినా కూడా అక్కడ పనులేం సాగట్లేదు. ఎందుకంటే అక్కడ ఫారెస్ట్ దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల కొట్లాట జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో మేము గవర్నమెంట్ డిమాండ్ చేసేది ఏంటంటే, ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏంటంటే, దేవాదాయ శాఖ మీ దగ్గరనే ఉంది, ఫారెస్ట్ శాఖ కూడా మీ దగ్గర ఉంది. మీరు తలుసుకుంటే ఎంతసేపు ఫారెస్ట్ భూమిని తీసుకొని మనకు కొండగట్టు అంజన్న దేవాలయానికి అప్పచెప్పడం ఎంతసేపు? చెప్పలకు మీరే మంత్రి కాబట్టి, 2 శాఖల మంత్రి మీరే కాబట్టి మీరు తలుసుకుంటే ఎంతసేపు? మన దేవాదాయ శాఖ మంత్రి మీరు ఉన్నారు కాబట్టి, ఫారెస్ట్ శాఖ మీరే మంత్రి కాబట్టి మీరు తలుసుకొని కొండగట్టు భూములు, కొండగట్టుకి అంజన్న దేవాలయం కోసం ఫారెస్ట్ భూమి కనుక మీరు ఇచ్చినట్టయితే ఇవాళ అనేక వసతి గృహాలు కట్టుకునే అవకాశం ఉంది. భక్తులకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. కానీ మీరు అధికారులందరూ కలుసుకొని ఇది ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏదైతే నిర్లక్ష్య ధోరణి వహిస్తా ఉన్నారో ఇది నిజంగా పేదలకు, పేద భక్తులందరికీ అశనిపాతం. ఇది గతంలో టెండర్ల విషయంలో పట్టుకున్నా కూడా అన్ని అవినీతిలే. కొండగట్టులో కలెక్టర్ గారు వచ్చినప్పుడు మాత్రమే కొండగట్టులో కోనేరు నింపుతారు. చిన్న హనుమాన్ జయంతి అయినా, పెద్ద హనుమాన్ జయంతి అయినా కూడా మళ్ళా అధికారులు పోయిన వెంటనే మళ్ళీ యథాస్థితికి వస్తూ ఉంది అది పరిస్థితులు. అందుకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఏదైతే కొండగట్టు అంజన్న దగ్గర నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో, అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఈవెందో అక్కడ ఏదైనా చిన్న సంఘటన జరిగినా కూడా సీసీ ఫుటేజ్ తీసుకున్నామని కూడా సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు. శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం, కొండగట్టు, జగిత్యాల జిల్లా, ముత్యంపేట గ్రామం. ఈ గ్రామంలో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో సుమారుగా ఒక 63 వసతి గృహాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు మారుతి నిలయం అని అది డిలాబరేషన్ కండిషన్లో ఉంది, శిథిలావస్థలో. దాన్ని డిస్మెంటల్ చేయడానికి మేము ఉన్నతాధికారులకు రిపోర్టర్ పంపించినాం. అక్కడి నుంచి అనుమతి రాగానే దాన్ని డిస్మెంటల్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నాం. అదేవిధంగా టీటీడీ నిధుల నుంచి నిర్మాణం చేసే 96
రూమ్స్ అది కూడా త్వరలో టెండర్ ఇవ్వడానికి అన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేస్తున్నాం. అది ఈ వారం 10 రోజులలో కంపల్సరీగా టెండర్ పిలిచి ఏర్పాట్లు చేస్తాం. అదేవిధంగా దేవాలయంలో ఇంకా కూడాను వసతి గృహాలు కొంచెం మోడర్నైజ్ చేసి దానికి భక్తులకు ఇంకా అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో మా డిఈ గారితో ఏఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాటికి కూడా ఏమైనా మైనర్ రిపేర్స్ ఉంటే ఆ మైనర్ రిపేర్స్ కూడా టెండర్ కాల్ఫర్ చేసి ఆ వర్క్ అంతా కూడా చేపించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశం ఉంది. అదేవిధంగా ఈ దేవాలయంలో దినదినంగా పెరుగుతుంది కాబట్టి వారికి అనుగుణంగా ఇంకా కూడా కాటేజెస్ ఈ మాస్టర్ ప్లాన్ కనుక అప్రూవల్ అయిన తర్వాత డోనర్స్ని పట్టుకొని వాళ్ళ యొక్క సహకారంతో ఇంకా కూడాను ఈ యొక్క వసతి గృహాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్దేశం ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా సహకరించి ఆంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాను. శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం, కొండగట్టు.